ఇవాళ పాఠమే వద్దురా, సరదాగా ఏదైనా మాట్లాడుకుందాం. మోహనం, నువ్వేమవుతావు చెప్పరా? కంప్యూటర్ ఇంజనీర్ అవుతాను సార్. ఎంబీఏ చేస్తాను సార్. అగ్రికల్చర్ చేస్తాను. ఒక ఆలోచన చాలు. అది సరైన ఆలోచన అయితే మనిషిని పరిపూర్ణమైన మనిషిని చేస్తుంది. అదే సరైన ఆలోచన కాకపోతే మనిషిని పనికి మాలిన మనిషిగా చేస్తుంది. మరి వీళ్ళ ఆలోచన ఏంటో చూద్దామా? ఏంట్రా దిగులుగా కూర్చున్నావు? మా నాన్న కష్టపడి ఎంబీ చేశావు కదా, వైజాగ్ వెళ్ళి జాబ్ చూసుకోమన్నారా. నాకేమో మన ఊరిని వదలాలని ఇష్టం లేదు. ఇక్కడే ఉండి 10 మందికి మంచి చేయాలని ఉంది. ఏం చేస్తే బాగుంటుంది? నిజమేరా, కష్టపడి చదివింది మన కోసం కాకుండా 10 మంది కోసం ఉపయోగపడాలి. అదే నా మనసులోనే ఉంది. ఇంకే మరి అందరూ ఊర్లో ఉండి ఏదో ఒకటి చేసి ఊరి పేరుని నిలబెడదాం. ఎరా పొద్దున వచ్చారా నాకు చెప్పకుండా? ఏం లేదురా, ఇప్పుడే వీళ్ళు అంటున్నారు ఊర్లో ఉండి ఏమైనా చేద్దామని. ఏంటిది? అదేరా, మన చదువు అందరికీ ఉపయోగపడేలా ఊరికి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. మరి నేను 7th ఫెయిల్ కావరా? రే, ఊరికి మంచి చేయాలంటే మంచి చదివే అక్కర్లేదు, మంచి మనసు ఉంటే చాలు. సరే అయితే ఏం చేద్దాం? ఒక షాప్ పెడదాం, బయట మీద ₹1 తక్కువగా వేద్దాం. దానివల్ల మనకే బాగుంటుంది, జనానికే బాగుంటుంది. షాప్ పెడతావా? ఇవాళ్ళు పెడితే రేపు పక్కన 10 లెగిస్తాయి. వదిలేండ్రా, ఇంకోటి ఏదైనా ఆలోచిద్దాం. కాల్పురమా? ఇలాగే అలాగే అదే కాల్పురం. చాలా థ్యాంక్స్ అండి. పోనొట్టి వ్యాపారం చేద్దామా? నువ్వు ఉండరా బాబు. ఇవేం కాదు, మన ఏరియాలో రైతులు ఎక్కువ కదరా, సో వాళ్ళకు ఉపయోగపడేలా ఏమైనా చేద్దాం. కరెక్ట్. ఎరకన్నా అదేదో వ్యవసాయం సంబంధించిన చదివినట్టున్నా. అది చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందిరా. ఎంత అవుతుందిరా? వదిలేండ్రా, మన వల్ల కాదు. అది కదరా, నువ్వు చెప్పు, దాన్ని బట్టి ఆలోచిద్దాం. మినిమం 15 లక్షలు అవుతుంది. అయ్యి బాబోయ్, దాని బదులు షాపే బెటర్. బ్యాంక్లో లోన్ తీసుకుందాం రా. ఎస్, బ్యాంకులో లోన్ తీసుకుందాం. మనకు తప్పకుండా ఇస్తారు, చదువుకున్నాం కదా. జిత్తు, నేను అవసరం దొడ్లో ఉన్నాను, మన వాళ్ళందరూ తీసుకురా. సరేరా, 5 నిమిషాలు వచ్చేస్తాం. బాయ్. ఒరే రవి, ఓసదొడ్లేరా? రే గణేష్ గారు తీసుకురా. వాళ్ళు లేడురా, ఊరు లేడు. సరే నువ్వు వచ్చాయి. కన్నా రా.
నువ్వు పదరా, నేను వస్తాను. రేపు బ్యాంక్ వెళ్ళాలి కదా, మరి ప్లాన్ ఏం చేద్దాం? మన ఏరియాలో గ్రీన్ ఫార్మ్స్ లేవు కదా, వాటిని వేసి క్యాప్సికమ్ పండిద్దాం. వాటికి మన ఏరియాలో మంచి డిమాండ్ ఉంది. ఓకేరా, ప్లాన్ చాలా బాగుంది. బ్యాంకులో కూడా తెలుసు, ఫోన్ చేద్దాం. హలో. ఒరే, నేను రా జిత్తుని. చెప్పరా. మేము ఒక అగ్రికల్చర్ ఫామ్ వేద్దాం అనుకుంటున్నాము. దానికి మీ బ్యాంకులో లోన్ పని వద్దా? సరేరా, సార్కి చెప్తాను, రేపు రండి. ఓకేరా, రేపు రమ్మన్నారా? బాబాయ్ ఉన్నాడ్రా. వచ్చేసారా? 5 నిమిషాలు సార్తో మాట్లాడి పిలుస్తాను. ఓకే సార్, మా వాళ్ళు వచ్చారు. నిన్న చెప్పాను కదా సార్, రమ్మంటారా? రమ్మను. రండ్రా. సార్ కూర్చోండి. కోనే చెప్పాడయ్యా మీ గురించి. ఏంటి మీ ప్లాను? సార్, మేమంతా గ్రాడ్యుయేట్స్. ఎక్కడికి వెళ్ళి జాబ్ చేసుకోవడం కన్నా ఇక్కడే ఉండి ఊరికి ఏమైనా చేద్దాం అనుకున్నాం సార్. గుడ్. దానికి నేనేం చేయాలి? మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? సార్, ఈ పెన్రోల్ ప్లాన్ ఉంది, ఒకసారి చూడండి. చెప్పండి. ఓ వెరీ నైస్. మీరు చేసే పనికి బ్యాంక్ తప్పకుండా సాయం చేస్తుంది. బట్ ఏంటి సార్, చెప్పండి. మీకు 15 లక్షల లోన్ కావాలంటే గవర్నమెంట్ లెక్కల్లో దానికి సరిపడా భూమి కానీ స్థలం కానీ చూపించాలి. సార్, మా దగ్గర స్థలాలు పొలాలు ఏం లేవు సార్. మా స్టడీ సర్టిఫికేట్ మీది ఏదైనా ఇవ్వగలరా మీరు? సారీ, అలా కుదరదయ్యా. ఏదో ఒకలాగా ప్రాపర్టీ చూపించండి, లోన్ శాంక్షన్ అయ్యేలా నేను చేస్తాను. సరే సార్. బాబు, ఐదు టీ. ఎలా రవి, మీ నాన్న అడగచ్చు కదా. వెళ్ళరా, 100 అడిగితే 100 కారణం అడుగుతాడు. అలాంటి 15 లక్షల. ఒకసారి అడగరా, అర్థమయ్యేలా చెప్పు.
ఏమో వచ్చేమో. సరే. అమ్మా అనబడి. చాలు. నాన్నకు 15 లక్షలు కావాలి. ఎందుకురా 15 లక్షలు? అదే మామూలు వ్యవసాయం సంబంధించి అది చేద్దాం అనుకున్నాం, అందుకు. అదేదోనా, ఏం చేస్తారో మీకే తెలియదు, మళ్ళీ 15 లక్షలు కావాలా? ముందు మీరు బాగుపడండిరా, తర్వాత ఊరిని బాగు చేద్దరు కానీ. తిను. రై పదం ఊరికి వెళ్ళిపోను. ఎరా మీ నాన్న గట్టిగా ఇచ్చాడా? ఏంటి ఇవ్వడం? అదే 15 లక్షలు అడిగావు కదా, గట్టిగా కట్టించాడా అని. నేను చంపేస్తాను రై. రే ఆగనరా. రవి ఏంట్రా, ఇస్తానాడా ఏమన్నాడా? 2 అనలేదు, ముందు బాగుపడమన్నాడు. నేను ముందే చెప్పానా ఏం పని అవ్వని? విన్నారా? రే ప్రయత్నించి ఓడిపోతాం, ప్రయత్నంలో ఓడిపోవద్దు. మనకి ఎక్కడో ఛాన్స్ ఉంది, నాకు ఆ నమ్మకం ఉంది. మీకు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి, అంతేగాని మా జోలు కట్టినట్టు బాగోదు. బాగుడు పోతున్నావు, పాచేస్తా. బాధ్యత ఊరుకుంటారు మరి. అసలు ఏం జరిగింది? రే ఎక్కడికి? నీకు చెప్పాలా? రారా. ఏయ్ అది జరిగింది, ఓసారి అలా జరిగితే మాత్రం బాగోదు. నువ్వు వెళ్ళరా, వస్తాను. రేపు బాగున్నావా? రెండన్నయ్య కూర్చోండి. రేపు బాగున్నావా? ఇంకేంటి, ఏం చేస్తున్నారు? చదువులు అయిపోయా? అయిపోయినాయి అన్నయ్య. జాబ్స్ ఏమైనా చూసుకుంటున్నారా? లేదన్నయ్య, ఊళ్ళోనే ఉండి అగ్రికల్చర్కి ఏదైనా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. రే పిచ్చర్లారా, ఎందుకురా మీకు ఇవన్నీ? శుభ్రంగా వెళ్ళి జాబ్ చేసుకోకుండా పొలాలు దున్నుతాం, పంట పండిస్తామని తిరక్కండి. ఏ అన్నయ్య, ఇందులో తప్పే ఉంది? తప్పు కాదురా, నష్టం ఉంది. పెద్ద పెద్ద రైతులే కట్టపెట్టేసి కూర్చుంటే మీరేం చేస్తారు? మట్టి పిసుక్కుంటాం తప్ప. మట్ట మన 5,000 నోట్లోకి వెళ్ళడానికి తను 20,000 మట్టిలో ఉంచుతున్నాడు. అన్నం పెట్టేది అన్నం లేకుండా పోతుంది. మారాలి, మార్చాలి. అయినా నీలాంటి వాడికి తెలుస్తుంది, మనకు స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళైనా ఇంకా స్వతంత్రం అన్నాడు ఒక రైతే. అరే లీటర్ నిలబాట్లు బట్టి వాడికి ఇష్టం వచ్చింది రేటుకి అమ్మేస్తే తప్పులేంది? దుక్కు దున్ని ఆకమడి పోసి తుర్రాలు తొక్కి ఊడ్చి ఎరువులు అరువు తెచ్చి కొడుకు ముందు కొట్టి పంట వచ్చాక కోత కోసి దాన్ని బట్టి మిలికేస్తుంటే దళారీ వాడికి ఇష్టం వచ్చింది రేటుకి ఇస్తున్నాడు. అంటే వాడు పండించిన పంట వాడు రేటు పెట్టుకోవడానికి లేదు. ఇంతకన్నా దరిద్రం ఏదైనా ఉందా? ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి కానీ చేయడానికి బాగు. చూద్దాం, 5-6 నెలలు ఉంటాను కదా. అమెరికా వెళ్ళాడు కానీ అసలు ఏం మారలేదురా. మావాడు ఒకడు ఉంటాడు, 5-10 ఉంటాడు, వాడికి వచ్చారు బట్టలు కావాలి. శివ చూపించమ్మా. తీసుకుని వస్తాను.
ఏం కావాలి సార్? ఏం కావాలి సార్? ఓ పావు కేజీ పంచదార కట్టు. రారా. హ్యాపీ బర్త్డే రా. నా పుట్టినరోజని మీకెలా తెలుసు? స్నేహం అంటే వాట్సాప్లో ఫేస్బుక్లో హాయ్ హాయ్ అని మెసేజ్ పెట్టడం కాదు, కష్టాల్లో ఆనందాల్లో నేను ఉన్నానని నమ్మకం స్నేహం అంటే. ప్రపంచమే కాదన్నా పైనున్నోడే రాకున్నా నీతో ఉండే దైవం నేస్తంరా. అదృష్టమే లేకున్నా నీ కష్టమే తనదన్నా నీలో ఉండే ప్రాణం నేస్తంరా. పాపనా నువ్వున్న చోతను కన్నురా, పాదమై నువ్వున్న చోతను మన్నురా. వెలుగుల్లోనే కాదు చీకట్లోని నిదరా, ఈ చోటనే కాదు స్వర్గానని తోడురా. ప్రపంచమే కాదన్నా పైనున్నోడే రాకున్నా నీతో ఉండే దైవం నేస్తంరా. లాభం లేదురా, ఇలా అందరిని అడుక్కోవడం కన్నా మనమే ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదిద్దాం. త్యాగంలో బ్రతికేది స్నేహమే, లోపాలే చూసేది ఆపై సరి చేసేది, లాభాలే చూడనిది స్నేహమే. పంచే కొద్ది మించిపోయే నిధి, తాగే కొద్ది పొంగిపోయే నది. పంచే కొద్ది మించిపోయే నిధి, తాగే కొద్ది పొంగిపోయే నది. ఇద్దరికిద్దరు రాజులు ఏలే రాజ్యం స్నేహానిధి, యుద్ధాలున్న శాంతిని నిలిపే సైన్యం స్నేహానిధి. ఓ ప్రపంచమే కాదన్నా పైనున్నోడే రాకున్నా నీతో ఉండే దైవం నేస్తంరా. ఎందుకురా నీకన్నీ? ఎరా నేను చేయకూడదా? సర్లే కానీ విశ్వాసం తొలిమెట్టు, విశ్వాసం మలిమెట్టు, విశ్వాసమే చివరంటూ ఉన్నది. ఆకాశం హద్దైన వినువీధే తనదైన, ఈ భూమే నెలవంటూ అన్నది. కాలం కన్నా ఇది విలువైనది, సత్యం కన్నా ఇది నిజమైనది. కాలం కన్నా
వీళ్ళ మీద పగ తెచ్చుకున్న టైం వచ్చిందిరా. వెళ్ళరా రే, నువ్వు వెళ్ళరా. ఎవర్రా మీరు? అబ్బా ఏం లేదండి మన డబ్బు ఉన్నాడు కదండి తిరుగుతానండి. ఎంత దూరంగా మార్చారంటండి. రవణే పని చేస్తున్నాడు ఒక కూలోళ్ళ. సర్లే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మీకు నేను ఏం అన్యాయం చేశాను రా? నా కొడుకుని వదిలేండిరా. మీకు డబ్బు కావాలనుకుంటే నేరుగా నన్ను అడగండి, అంతేగాని ఇలా మోసం చేయకండి. చెప్పే చాలు, నాకు ఇంకేం చెప్పొద్దు. నిజంగా మీకు వాడి మీద ప్రేమే ఉంటే వాడిని వదిలేసి దూరంగా వెళ్ళిపోండి రా. ఇక దండం పెడతాను. వద్దు సార్, మేమే వెళ్ళిపోతాం. రే 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 ఆగండ్రా, రే ఆగండ్రా. గణేష్ నువ్వు నాగరా. రే నువ్వు వస్తావా ఉండిపోతావా? రే 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 జితేంద్ర నువ్వు నాగరా, ప్లీజ్ రా. పెంచుకున్న కొద్ది పెరిగేది మమకారం, పంచుకున్న కొద్ది తరిగేది బాధ. పంచుకున్న తరగది నీ జ్ఞాపకం. అది నీ వల్ల మాకు చాలా ఉందిరా. సారీ. నువ్వు పని చేద్దాం, రేపు నేను వచ్చేస్తాను, ప్లీజ్ ఆగండి. నాన్న వాళ్ళు ఏం ద్రోహం చేశారు నీకు? ఎందుకు వెళ్ళిపోమన్నా? ఒరేయ్ నీకు తెలియట్లేదురా, వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారా. వాడుకుంటున్నారా? ఊరికి మంచి చేద్దామని వాళ్ళు ఎంత తపన పడుతున్నారో నీకేం తెలుసు నాన్న? నాకు తెలుసు. ఇదివరకు దేని గురించి ఆలోచించను నేను. ఇప్పుడు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం ఏదో సాధిద్దామన్న తపన నాలో పెరిగింది. నాన్న నీకు మంచి కొడుకుని కాలేకపోయినా నాన్న, కానీ మంచి మనిషిని అవ్వాలని ఉంది నాన్న. హలో, అవునా? రే మన బ్యాంక్ మీద లోన్ ఇస్తాడంటరా. నన్ను క్షమించండి రా, మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. నా కొడుకుని నా ఆస్తికి వారసుని చేద్దాం అనుకున్నాను, కానీ అందరికీ వాడే ఆస్తి అయ్యేలా చేద్దాం అనుకోలేదురా. మీరు చేశారా? నేను ఇస్తాను 15 లక్షలు, మొదలు పెట్టండి రా. ఇదంతా ఎవరు చేశారో తెలుసు. ఏంట్రా ఎలా వచ్చారు? ఇదంతా నువ్వు చేసావు నాకు తెలుసు. ఎందుకలా? నాకు 22 ఏళ్ళ వయసులో ఊరికి మీలాగే ఏమైనా చేద్దామని ఉండేది, కానీ కుటుంబ పరిస్థితుల వల్ల జాబ్కి వెళ్ళాల్సి వచ్చింది. మంచి జాబ్, బాగా సంపాదించాను, కానీ పడుకునే ముందు ఒక ఫీలింగ్, నేను అనుకున్నది సాధించలేకపోయినని. అందుకనే రిజైన్ చేసి వచ్చేసా. మీరు కూడా నాలాగే ఊరికి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నారని విని టెస్ట్ చేశారు. గెలిచారా? నన్నే కాదు, ఊళ్ళో వాళ్ళ అందరి మనసునే గెలిచారు.
అనే మమ్మల్ని క్షమించండి అనే. మేము చేసిన తప్పును మన్నించి మమ్మల్ని మీలో చేర్చుకోండి. ఊరికి మేము కూడా ఎంతమంది చేస్తాం. ఇది నా వెబ్సైట్. మనం అనుకున్న ప్లాన్ని ఇందులో పెడదాం. ఇంకా ఏదైనా చేయగలరా? అందరికీ తెలియాలి ఇది. ఏం చేద్దాం? అమెరికాలో మా బావ ఉన్నాడు, ఫోన్ చేద్దాం. హలో బావా, నేను జితేందర్ని. అందరూ బాగున్నారా? ఊళ్ళో వాళ్ళు అందరూ బాగున్నారా? అందరూ బాగున్నాం బావ. ఏం లేదు, నువ్వు ఒక అగ్రికల్చర్ డెవలప్మెంట్ కాన్సెప్ట్తో మన ఊర్లో గ్రీన్ ఫార్మ్స్ వేసి క్యాప్సికమ్ పూలు పండిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము ప్లాన్ తయారు చేసాం. ఏంటంటే మనం పండించిన పంట దళారికి కాకుండా డైరెక్ట్గా అమ్ముకునేవాడికి అమ్మాలి. దాని గురించి ఒక వెబ్సైట్ కూడా పెట్టాం. అందరికీ తెలియాలంటే ఏం చేయాలి, ఇంకా బాగా తెలియడానికి. ఓకే ఓకే అయితే మనం ఒక యాప్ తయారు చేయొచ్చు. ఇవాళ రేపు అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, సో ఒక యాప్ తయారు చేసి ఫేస్బుక్లోనూ అలాంటి వాటిల్లో పబ్లిసిటీ చేయవచ్చు. యా ఓకే ఓకే బావా, ప్లాన్ చాలా బాగుంది. ఓకేరా, నేనే ఆ యాప్ తయారు చేస్తాను. చేసి ఎప్పుడో ఏంటో ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఓకేరా. ప్రారంభించడానికి ధైర్యం ఉండాలి, కొనసాగించడానికి కృషి ఉండాలి, పూర్తి చేయడానికి పట్టుదల ఉండాలి, అపజయాలు ఎదుర్కోవడానికి దమ్ముండాలి. అలా దమ్మున్న ప్రతి రైతుకి మా చిత్రం అంకితం.